జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మన మార్కాపురం పట్టణంలో గుండ్లకమ్మ నదీ తీరాన వెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కోవెలలో ఇరువురి అమ్మలకు ఒడిబాలు అంటే ఒడి బియ్యం కైంకర్యం జరిగింది. చక్కగా ఎప్పుడు తల్లి బిడ్డకు పెడుతుంది. కడుపు చలువా అని చలిబిండితోటి కలిపి పసుపు, కుంకుమ, వస్త్రము, కొబ్బరి చిప్పలు, పండ్లు, పూలు, అలాగే చలివిడి, కొన్ని పిండి వంట పదార్థాలు, గాజులు, ముత్తైదులందరూ కలిసి అమ్మ మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఈరోజు చూడండి, నాకు చక్కగా నా బిడ్డలు వాజి చేస్తున్నారు, పళ్ళాండు చేస్తున్నారు, చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు అని అమ్మ అందరితోటి కూడా ఈ ఒడిబాలను స్వీకరింప చేసుకున్నది. అటువంటి కరుణామూర్తి అమ్మ. ఎప్పుడు బిడ్డలు చల్లగా ఉండాలి, బాగుండాలి అని కోరుకునే తల్లి ఈ కైంకర్యాన్ని కూడా బిడ్డలకు ప్రసాదించింది. మరి అంతటి కైంకర్యాన్ని చక్కగా ఈ వీడియోలో సేవించుకుందామా? అఖిల జగదభివృద్ధిరస్తు ముచితముని పట జన్మ భారి సంజనాయకం విఘ్న శతముఖ మౌని రత్న కిరీట రంజిత పాదుకం పుత్రుల పుట్ట శుద్ధ సంగ చక్క సదాశికేత ధనుత్తరం
నమత్త పప్ప భీరవో విష్ణుదాళం మెదంబరే తత్త విష్ణుదాళ మెదంబరే. కాబట్టి చాలా బిగ్గరగా అడిగిందిగా, ఈ ప్రపంచంలో ఏ వ్రతం చేస్తే, ఏ యొక్క కార్యక్రమం చేస్తే మంచిది అని విష్ణుడు అడిగిందా. ఆయన ఇన్ని పూజలు నిత్యోత్సవ నైమిత్తికోత్సవ కామ్యోత్సవ శ్రద్ధోత్సవ శాంతోత్సవ దమనోత్సవ పల్పలోత్సవ పవిత్రోత్సవ జలక్రీడోత్సవ మృగయోత్సవ శమీప్రహరణోత్సవ పంచపర్వోత్సవ మృగుదినోత్సవ నిదాగోత్సవ శమీప్రహరణోత్సవ పంచపల్వోత్సవ ఇన్ని ఉత్సవాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఈ యొక్క విశేషం గురించి ఇంకా వ్రతం గురించి చెప్పాలని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చెబుతాను అని చెప్పి ఈ ఇప్పుడు 2 వీలర్స్ వచ్చాయి, 4 వీలర్స్ వచ్చాయి, హెలికాప్టర్లు వచ్చాయి, ఫ్లైట్లు వచ్చాయి. పూర్వం ఆ యొక్క సౌకర్యం లేక ఈ ఒడిగట్టు బియ్యంలో పసుపు కుంకుమ పళ్ళు ఈ యొక్క శారీ ఇవన్నీ కూడా ఆ పిల్లతోటి ఆ పాపతోటి పంపించడం జరిగింది. ఇది ఒడిగట్టు బియ్యం ముందుగా కడతారు, అది సంతానానికి సంకేతం. ఒడిగట్టు బియ్యం కట్టడం అయితే ఈ యొక్క శారీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని గిన్నెలు కూడా వాళ్ళతో పాటు పంపించుకోరు. అప్పట్లో ఏమేమి కావాలి ఇవన్నీ కూడా. అయితే మనకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళడమే, సైకిళ్ళు ఉన్నాయేమో తెలియదు కానీ అందుచేత ఎక్కడైనా ఆగి ఆ చోట అన్నం కూరలు ఇవన్నీ వండుకుని ఈ యొక్క అత్తిరసాలు మీరందరూ కూడా తెచ్చారు. అందరూ కూడా శాస్త్రంలో చెప్తాడు, స్థవ్య బహు గౌర్యగుడు కింగుమితం ఉద్బోధన మాచోదన తిరోధన కేరపలోదన శాకాచోదన తుందుబోధన పరమాన్న కులాన్న చిచ్చాన్న చూతాన్న కదంబకాన్న పాయకాన్న దద్దోజన శుద్ధోదనాది. దద్దోజనం తీసుకోవడం లావణ్య కనలమన రసాస్పృష్ట కరంబ శస్కుని మాసాపూపాదికే గారు తేల చూసుకుని గోధుమ పెట్టతో యొక్క అరిసులు ఇవన్నీ కూడా లగ్నహోరాత్రే కారణమాంస ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశక నిరంతరమనుకూల. మంచి సమయంలో మంచి ముహూర్తం చూసి ఈ ఒడిగట్టు బియ్యం 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు కూడా పోయచ్చు, తప్పులేదు. శక్తిని అనుసరించి అలాగంటే 11 సంవత్సరాలు పోయాలంటే పాపం బాకీ వాళ్ళందరూ కూడా చేయలేరు. కాబట్టి మన స్తోమతను అనుసరించి మీరంటే వైశాఖి కాబట్టి బ్రహ్మాండంగా తలతలా మెరిసే వస్త్రాలు చీరలు ఇవన్నీ కూడా తేగలిగారు. కొంతమంది శక్తి లేకపోవచ్చు, వాళ్ళ శక్తిని అనుసరించి చెయ్యాలన్నమాట. అయితే ఇక్కడ మనకి అమ్మవారికి ఈవిడికి కూడా చక్కగా ఈ ఒడిగట్టు బియ్యం అనే కార్యక్రమానికి ముందు అక్కడ పూజా కార్యక్రమం అయింది. ఇక్కడ కుక్కుట స్వానకాక ముట్టసూతక యాతి సాయాచ సంజాచ. మీరు ఎక్కడి నుంచో ఏవేవో వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. తగలరాని వాళ్ళు ఎవరైనా తగలచ్చు మిమ్మల్ని. కాబట్టి ఇదంతా శుద్ధి అవ్వడం గురించి ఫస్ట్ మీ అందరికీ కూడా నీళ్ళు చెల్లిన తర్వాత కోలాటం కూడా మొదలెట్టారు మీరు ఈ పుణ్యవాతను శుద్ధి అయిన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా శుద్ధి కలగాలి, శుద్ధి పుణ్యవాతం చేసుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కట్నాలు ఇవన్నీ మనం ఇచ్చేస్తాం. క్యాష్ రూపంలో, లిక్విడ్ రూపంలో, డబ్బుల రూపంలో ఇచ్చేస్తాం. అప్పుడులో ఇలా మెటీరియల్ రూపంలో ఇచ్చేవారు కాబట్టి అక్కడ ఆగి మనం అత్తారింటికి వెళ్ళేదాకా కూడా ఇవి సరిపోయేటట్టు పిల్లలకి ఇచ్చి పంపించేవారు. ఈ రోజుని
అక్కడ అలాగైతే శారీరకంలో ఇక్కడ దైవికంలో మేము సంసారంలో ఎలాగైతే మేము చేసుకుంటున్నామో భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజస భగవత కర్మణ భగవత అనుగృహీతో భగవత అనుత్యాతో భగవత్యాత్మ భగవత్ కర్మ కరిష్యామి. నేను స్వామివారికి చేస్తే అఖిల జగదభివృద్ధిరస్తు. మొత్తం మన ఊరే కాదు ప్రపంచమంతా కూడా సురక్షితంగా ఉండాలని ఈ అమ్మవారికి వడిగట్టు బియ్యం పోసే సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. మన రక్షించడానికి వీళ్ళకి పోస్తున్నాం. అక్కడ మనం సుఖంగా ఉండడం గురించి అత్తారింటికి వెళ్ళి దాకా కూడా ఉండడం. ప్రతి సంవత్సరం 11 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు. అలాగా అంటే ఏంటి, సామాన్లన్నీ కొని ఇవ్వడం ఎందుకు, డబ్బులు ఇస్తే జేబులో వెళ్ళిపోవచ్చు. ఏటీఎం కార్డు టక్కుని తీసేంత ఇక్కడ ఫోటో తీస్తే అక్కడికి వెళ్ళిపోతాయి. సాంప్రదాయాన్ని ఇలా చేసుకుని వ్రతంగా చేసుకుంటే చాలా మంది. ఈ లక్ష్మీదేవి చెప్పేట ఇది వ్రతం కింద లెక్క మాట. కాబట్టి ఈ సారీ ఇవన్నీ కూడా ఇచ్చి మన ఇంటిలో అంతా మంచిది మాట. డబ్బు గత్తి వైభోగంట 5 మంది ముత్తైదులు అన్నారు, అందరూ అదే రాశారు కదా, అదేం అక్కర్లేదు. కాబట్టి చక్కగా అందరూ కూడా దీన్ని మనం అక్కడ స్వామివారికి సమర్పించి ముందుగా ఇప్పుడు ఇంటి దగ్గర కూడా అదే చేయాలి. పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా చాలా ఓపికగా నడుము లాగిన వాళ్ళ కుర్చీల్లోనూ, నడుము లాగిన వాళ్ళ కింద కూర్చొని చక్కగా ఓపికగా మీరు అందరూ కూర్చున్నందుకు అందరికీ కూడా ధన్యవాదం. కాబట్టి ప్రపంచం సుఖంగా ఉండాలనే ఈ యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఇంకా స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇప్పుడు లైన్గా వెళ్తారు. తర్వాత చెప్తారు ఆయన రామకట్టు గారు ఎవరో, లైన్గా వెళ్ళి అలా వచ్చి మీరు సమర్పిస్తే అక్కడికి కార్యక్రమం అవుతుంది. పత్రం అంటే ఆకు కానీ ఫలం కానీ ఫలం కొన్న డబ్బులు లేకపోతే ఏదో ఆకు తీసుకొచ్చి పెట్టమన్నాడు. తర్వాత తోయం నీళ్ళైనా పోయమన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు పత్రం పుష్పంతో మీరు అలాంటి శ్రావణ పట్టి అంటారు. ఆషాఢ పట్టి అంటే మగవాళ్ళకి ఇచ్చేటువంటిది అన్నమాట. అంటే స్వామివారికి శక్తిని అనుసరించి వైశాసులందరూ బాగా చక్కగా ధనవంతులు వైశాసు, విద్యాపుత్రులు బ్రాహ్మణ మాట, లక్ష్మీపుత్రులు వైశాసు. కాబట్టి వాళ్ళు ఆషాఢ పట్టి అని బంగారాన్ని దానం చేయాలన్నమాట. ఆషాఢ మాసంలో స్వామివారికి చేశారంటే మళ్ళీ అక్కడికి కాదు, ఇక్కడ ఉండే స్వామికి చేయాలన్నమాట. శ్రావణ మాసం అదే అంటారు. దాంట్లో మనం దాని పేరేనంటారు, మన దానంతో భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సిస్టంగా పెట్టారన్నమాట. ఇంకోటి బట్టలు ఇచ్చేటప్పుడు కూడా చాలామంది తమలపాకు, ఒక్క, అరటిపళ్ళు అన్ని పెడతారు. నియమలోపే శ్రద్ధాలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సత్యపి సర్వం యథాశాస్త్రానుష్ఠితం దక్షిణలోపే అని చెప్తున్నాడు. అందులో దక్షిణలో పోతే డబ్బులు రానట్టు ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆషాఢ మాసంలో అలాగా దానం చేయాలి. ఇది శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి చేయాలి. కాబట్టి అప్పు తెచ్చి దానం చేసి మీరు అలా అన్నాను కదా, అప్పు తేకుండా దానం చేయాలి. అమ్మగారు కానీ ఒడి బియ్యం ఇరువురు అమ్మలకు ఒడి బియ్యం, అమ్మ ఒడిని నింపే భాగ్యం ఈ క్షణం అపురూపం. ఒడి బియ్యం ఇరువురు అమ్మలకు ఒడి బియ్యం, చూసేవారికి భాగ్యం మరి చేసేవారిది భాగ్యం. కన్నులు చాలని దృశ్యమిది, కన్నులు చాలని దృశ్యమిది, మరి కాంచిన చాలును ధన్యమిది. ఒడి బియ్యం ఇరువురి అమ్మల కొడి బియ్యం.
సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.